ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన దినచర్యను మనము నెమ్మదితో సమాధానముతో ప్రారంభించడానికి ఆయన వాక్కు మనలను బలపరుస్తూ ఉన్నది. అవును, దేవుని ఉద్దేశం ప్రతి నూతన దినము సంతోషించాలి ఆయనలో. అవును ప్రియ దేవుని బిడలారా, నీవు చింతతోనో భయముతోనో వ్యాకులతతోనో ఈ దినచర్యను ప్రారంభించడానికి వీలు లేదు అని ఆయన తన వాక్కు ద్వారా ప్రతి ఉదయము నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నీ మార్గములను సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో 108వ కీర్తన 12-13 వచనములను ధ్యానం చేసుకుందాము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అంటూ ఉన్నాడు భక్తుడు. ఈ ఉదయకాలం ప్రభు ఈ వాగ్దానంతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అవును, ఏ పరిస్థితులు, ఏ అనుభవాలు నీకు శత్రువులుగా విరోధముగా నీ ఎదుట ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడుగాను, ఆయన శూర కార్యములను జరిగించే దేవుడుగా తన బిడ్డల విషయంలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల సహాయము వ్యర్థము అంటూ ఉన్నాడు భక్తుడు అనుభవ పూర్వకముగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రజల విషయంలో ప్రభు నిలబడి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయనే యుద్ధమును జరిగించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఊరక నిలిచి ఉండండి అని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. దేవుని వైపు చూచినప్పుడు మనము శూర కార్యములను జరిగించే వారముగా, శత్రువులను అణగద్రొక్కే వారముగా ఉంటాము అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, పరిశుద్ధ గ్రంథములో ఎరుకో పట్టణమును దాటవలసిన అనుభవములో శత్రువులుగా శాపగ్రస్తులుగా ఆ ఎరుకో పట్టణ ప్రజలు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడలారా, మరి ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి మరి ఎరుకో వరకు దేవుడు వారిని, తన ప్రజలను క్షేమముగా సురక్షితంగా, ఎన్నో ఆటంకాలు, ఎంతో మంది శత్రువులను ఓడించిన దేవుడుగా, హతమార్చిన దేవుడుగా. అవును ప్రియ దేవుని బిడలారా, రాహాబు సాక్ష్యమిస్తూ ఉంటది. మీ గురించి మేము విన్నాము, మీ దేవుడు గురించి మేము విన్నాము. మీ దేవుడు ఆకాశమందును క్రింద భూమి యందును ఆయన దేవుడే. ఆయన జరిగించిన కార్యములు మీ పట్ల మేము చూచినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అని ఆ వేగుల వారితో సాక్ష్యమిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎరుకో పట్టణమును కూడా దేవుడు మీకు ఇస్తాడని మీ గురించిన భయము మాలో ఉన్నది. ఎప్పుడు ఈ పట్టణములో ప్రవేశించి దీనిని మీరు స్వాధీనపరుచుకుంటారని మేమందరము కూడా భయముతో ఉన్నాము. అవును, ఆ దినాలలో దేవుని బిడల పక్షాన దేవుడు చేసిన కార్యాలను వారు విని, అవును ప్రియ దేవుని బిడలారా, భయముతో ఉన్నారు. శత్రువులైన వారు మరి ద్వారాలు, మూయబడిన ద్వారాలు తీయక పెద్ద పెద్ద ప్రాకారపు గోడలు, ఎరుకో గోడలు వారు నిర్మించిన వారై, వారి దేవతలు వాటి విషయంలో వారికి తోడుగా ఉంటారు. ఏ కీడు రాకుండా మరి వారు సురక్షితంగా ఉండగలరు అని నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభు చెప్తా ఉన్నాడు యెహోషువతో, దేవుని దూతను పంపించి చెప్తూ ఉన్నాడు, మీరు ఊరక నిలిచి మరి ఆ ఎరుకో గోడ చుట్టూ కూడా 7 దినాలు తిరగండి. 7వ దినము 7 మారులు తిరగండి. మీరు కేకలు వేయండి, దేవుని స్తుతించండి, చాలు ఆ గోడలు వాటంతటికి అవే కూలిపోతాయి. ప్రియ దేవుని బిడలారా, చదువుకున్నాం కదా, మీ దేవుని వలన శూర కార్యములు జరిగించును. మీ శత్రువులు, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చూసారా, తన ప్రజల విషయంలో ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి, ఆ శత్రువులుగా మరి ఆ భయంకరమైన పాపములో జీవిస్తున్న ఆ ప్రజలను ఓడించడానికి ఆయన శూర కార్యములు. మీరు ఏమి చేయవద్దు, ఆ ఎరుకో చుట్టూ కూడా
మీరు దేవుణ్ణి స్తుతిస్తూ తిరగండి. 7వ దినమున 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ తిరగండి. అప్పటి వరకు వారు దేవుని ప్రజలను చూసి హేళన చేసి ఉంటారు. ఇదేంటి వీరు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు, మరి శూరకార్యాలను జరిగించే వీరి దేవుడు ఇప్పటి వరకు తోడుగా ఉన్నాడు కదా. అవును ప్రియ దేవుని బిడలారా, మేము పెద్ద పెద్ద గోడలు నిర్మించుకున్నాం, ఇందులో ఎవరు ప్రవేశించలేరు, వారికి అంత బలము లేదు, వారి దేవునికి అంత శక్తి లేదు అని అప్పటి వరకు దేవుని ప్రజలు కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉండగా హేళన చేసిన ఆ ప్రజలు అవును 7 మార్లు 7వ దినము తిరుగుతూ ఉండగా వాటంతటకవే కూలిపోయినట్లుగా, మరి ఆ పట్టణములో దేవుని ప్రజలు ప్రవేశించి ఆ పట్టణమును స్వాధీనపరచుకొనిన అనుభవాన్ని మనము దైవ గ్రంథములో చూస్తాము ప్రియ దేవుని బిడలారా. కనుక మనుషుల సహాయము వ్యర్థము ప్రియ దేవుని బిడలారా. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు శూరకార్యములను జరిగించే దేవుడుగాను, మన శత్రువులను అణగద్రొక్కే దేవుడుగాను, అవును ఆయన అంటున్నాడు పగ తీర్చుట నా వంతు అంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకొనుటలో, దేవుని స్తుతించుటలో, దేవుని వాక్యానికి విధేయత చూపుటలో ఆయన మన పక్షాన మన శత్రువులను అణగత్రొక్కే దేవుడుగాను, మనకు విజయం ఇచ్చే దేవుడుగాను, ఆనాడు యెరికో పట్టణం మీద యెహోషువకు తన ప్రజలకు గొప్ప విజయం ఇచ్చిన దేవుడుగాను ఉన్నాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన మన జీవితంలో చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నిశ్చయిత కలిగి మనుషుల సహాయము కొరకు పరుగులు తీయక, మనుషుల సహాయము కొరకు ఎదురు చూడక దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన శూరకార్యములను, దేవుని వలన అద్భుతాలను, ఊహించని కార్యాలను ఆయన మన జీవితాల్లో చేసి మన తలలను పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ బిడలను మరి ఒక పర్యాయము దర్శించి ఉన్నారు. అవును ప్రభువ, మనుషుల సహాయము వ్యర్థము, మా దేవుని వలన మేము శూరకార్యములను జరిగించేదము. అవును ప్రభువ, శత్రువులను అణగద్రొక్కే దేవుడవు. యెరికో పట్టణము విషయములో మీరు మౌనముగా ఉండండి. అవును ప్రభువ, పెద్ద పెద్ద మరి బలమైన గోడలు, ప్రాకారపు గోడలు వారు నిర్మించుకున్నారు శత్రువులు రాకుండా. కానీ వాటిని నిన్ను స్తుతించుటలో ఆ గోడలు కూలిపోయే అనుభవములో నైనా నీవు గొప్ప కార్యాలు చేసి శత్రువులను అణిచివేసి ఆ యెరికో పట్టణమును స్వాధీనపరచుకున్నటలో నీ బిడల పక్షాన నీవు నిలబడిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఈ ఉదయ కాలము నీ బిడలు కూడా అవును తండ్రి నైనా మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, ఆ వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి వచ్చి ఆదుకుంటుంది. అవును ప్రభువా, మనుషుల సహాయము వ్యర్థము, నీ తట్టు చూచే బిడ్డలుగా 120వ కీర్తనలో ఉంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే. అవునయ్యా, నీ వలన సహాయము నీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదము, ఎంతో క్షేమము, ఎంతో ఆనందము ప్రభువా. మా శత్రులను అణగత్రొక్కి గొప్ప జయాన్ని ఇచ్చే దేవుడు అని ఈ ఉదయకాలము నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ధైర్యపరిచి ఉన్నారు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతోనూ నెమ్మదితోనూ నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.